తెలంగాణ నార్కోటిక్స్ టీమ్ సంచలన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఒకటా రెండా బాణల ఎండల కత్తుల తుపాకుల మాటను దాగిన వేటాడే శత్రువుల ఎవ్వరికీ తలొగ్గలేదు. చుక్క నెత్తురు పారలేదు. సైలెంట్ గా వెళ్లారు. అదే సైలెంట్ గా పని ముగించారు. కోట్ల రూపాయల ఇల్లీగల్ దందాకి చెక్ పెట్టారు. డ్రగ్స్ చైన్ కి చెక్ పెట్టారు. ఇంతకీ టీమ్ గోవాలో నిర్వహించిన ఆపరేషన్ పర్రు ఎలా సక్సెస్ఫుల్ అయింది? తెలంగాణ నార్కోటిక్ టీం డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టును ఆ ముఠా చేతనే బయట పెట్టించారు. అసాధ్యమైన డ్రగ్ ఆపరేషన్ చాలా కూల్ గా హ్యాండిల్ చేశారు. 24/7 నిద్ర లేకుండా నిఘా పెట్టి డ్రగ్స్ డొంకను కదిలించారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ మధు మనోహర్ నేతృత్వంలో గోవాలో నెల రోజుల పాటు సంచలన కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన పోలీసుల బృందం గోవాలోని డ్రగ్స్ డెన్లను ఛేదించేందుకు కాండోలిం, అజురా ప్రాంతంలో మకాం వేసింది. 70 మంది నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లను గుర్తించి బెంజమిన్ మాక్స్వెల్ అనే ఇద్దరు కీలక నిందితులపై ఫోకస్ పెట్టారు. ఈ ఇద్దరు హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం ఆధారంగా జెర్రీ హౌస్, వైట్ హౌస్ అనే 2 ఎకరాల స్థలంలో ఉన్న డ్రగ్ దాచే స్థావరాలను గుర్తించారు. 130 గ్రాముల సెలబ్రిటీ కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కొకైన్ సాధారణ కొకైన్ కంటే 3 ఎక్కువ మత్తు కలిగిస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటికే అరెస్ట్ అయిన లివియో, ఉబలంక శంకర్ అనే డ్రగ్ పెడ్లర్ల సమాచారంతో ఆపరేషన్ ప్రారంభమైంది. టీనా బృందం గోవా చేరుకుని స్థానిక దుస్తుల్లో సామాన్యుల్లా కలిసిపోయి నిఘా పెట్టారు. బెంజమిన్ అనే ఇగ్బో జాతి నైజీరియన్ ఫోన్ సంభాషణలను డీకోడ్ చేసేందుకు హైదరాబాద్ కు చెందిన మరో నైజీరియన్ సహకారం తీసుకున్నారు. 5 స్థాయిల డ్రగ్స్ సరఫరా గొలుసును ఛేదించారు. కాండోలింలోని ఓ బీచ్ సమీపంలో రహస్యంగా సమావేశమైన టీనా బృందం రాత్రి వేళల్లో డ్రగ్ డెన్లపై దాడులు చేసింది. హైదరాబాద్ లో డీజైలైన వనిష్ టక్కర్, స్వదీప్ లను పబ్లలో డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో ప్రాణాలకు తెగించి పనిచేసిన పోలీసులు డ్రగ్ నెట్వర్క్ ను బద్దలు కొట్టారు. అయితే డ్రగ్స్ అమ్మకాలతో వచ్చిన డబ్బు ఎక్కడికి తరలిపోతుందన్న దానిపై ప్రత్యేక ఆపరేషన్ చేసింది టీనా బృందం. ఎందుకో సెపరేట్ టీమ్ ను సిద్ధం చేసి హవాలా నెట్వర్క్ ను ఛేదించేందుకు మపూసా మార్కెట్ లో నిఘా పెట్టింది. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును గోవాలోనే మపూసా మార్కెట్ కు తరలించేవారని తెలిసింది. మార్కెట్ లో ఉండే సంగీత మొబైల్ షాప్, లక్ష్మీ చికెన్ సెంటర్ల ద్వారా హవాలా మార్గంలో డబ్బును ముంబైకి పంపేవారు. ముంబై నుంచి నైజీరియాకు డబ్బు చేర్చేవారు. ఆపరేషన్ వర్రో ద్వారా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డ్రగ్ ట్రాఫికింగ్ పై గట్టి పట్టు సాధించింది. 130 గ్రాముల సెలబ్రిటీ కొకైన్ స్వాధీనం చేసుకోవడమే కాకుండా బెంజమిన్, మాక్స్వెల్, వనిష్ టక్కర్, స్వదీప్ల అరెస్టుతో పాటు కీలకమైన డ్రగ్స్ సరఫరా చైన్ లింక్ ను బ్రేక్ చేసింది టీనా. గోవా, తెలంగాణ అధికారుల మధ్య సమన్వయం, రహస్య వ్యూహాలతో ఈ విజయం సాధ్యమైంది.